పండుగలేదు పందిరి కొమ్మ ఇప్పలేదు మళ్ళీ సంతిని వేస్తారని పోతున్నావా వద్దే తమ్ముడా ఇటవరా తమ్ముడా తమ్ముడా నాగయ్యా ఎన్ని మనం లేపినా తమ్ముడా నేను యొక్క పట్టేదే కాకుండా దారి పట్టిన దానికి తప్పకుండా దానికి సంతిని వేస్తా తమ్ముడా ఈ పర్వతం కన్నా బయలాము మీ వదిన పౌరమ్మి బయలాము ఒకవేళ నువ్వు పోతున్నావు మరి వదిలేస్తుంది ఒకవేళ మరణకాలం అయితే బలిమిటినా మీకు దాటిపోతే నేను అయితే కాటేస్తే మరణకాలం అవుతుంది కాటేస్తా అంటే మేము దాటు ఒకవేళ దాటుతుంది నేను వంగి కాటేస్తా మరణకాలం అయితే తర్వాత మళ్ళా నన్ను ఇప్పుడు మరణకాలం అయిన తమ్ముడా నేను తిరిగి వచ్చిన నాటికి మళ్ళీ నేను ఒక లేపుకుంటా కానీ ఒక్క నాటికి అయిన పర్వతం కొండ దిగి రాని మరణకాలం అన్న ఏమంటావు కానీ మరణం అయినా పర్వాలేదు కానీ పర్వతం కొండ దిగదు అంతేనా సరే పోయే పో ఈ విధంగా నచ్చ చెప్పిండు రాజు మల్లయ్య స్వామి వారు దేవుడు స్వామి వారు దేవుడు చిన్నవాడు దేవుడు పురుషులు పోతున్నా లేదా అని చూస్తున్నాను మరి గద్దెల పల్లని కడపల కాడ నా మరిది నాగేంద్రుడు ఉన్నాడు నా మరిదిని పోయి తోలుకరమ్మంటే మరి చిన్నగా వెళ్ళాక అమ్మా కాలిగిపోతున్నాడు మరి తోలుకొని రావయ్యా మరిది నాగేంద్ర మరిది 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 నాగేంద్ర మీ అన్న తోలుకురా పోయ్యా
జర ఇతరాలు మూలం అన్నప్పుడు మస్తుగా జర చిన్న కిసర మాత్రం అనుకున్నాం. ఇక దాని మాత్రం దాన్ని ఎప్పుడా పెట్టుకొని పోతున్నాయి మీ అన్న. ఏడికి పోతుండు మరి నువ్వు పోయి రాపు మరి మరి కాటు కొడితే నేను మరణకాలం అయ్యా మరి నేను పోతా మరి నేను పోనీయా మరి జరిగాయా మరి నేను పోతా నేను జరగా నేను పోనీయా మరి ఏం రాడు వాళ్ళు యొక్క బాధ్యత చెల్లెలు బాధ మరి వాయల్లో తీసుకొచ్చాడు రాడు యొక్క మరి ఎవరెవరు అంటే వచ్చునని మరి మాయాత చిన్నత్త గంగదేవి యొక్క చిన్నత్త గంగదేవి ఒక అడ్డం వచ్చింది. మరి ఏదో నాపదొస్తే మరి అతని 50 అని చెప్పింది అన్నాడు. మరి బాలా గంగదేవుడి యొక్క 50 వేసినాడు. మరి గంగదేవి యొక్క డప్పు కొట్టే సంబంధం యొక్క 20 పడ్డదమ్మా. మరి నా కొడుకు మళ్ళీ హరిగిపోతున్నా అని ఒక నా కోడలు యొక్క బౌరమ్మ యొక్క నన్ను 50 వేసిందని మరి నా కొడుకు యొక్క దారులు ఇయ్యాలని కూడా గంగరా గంగాదేవి అంటే మనం ఎవడ కొడుకు ఎవడ నమా 70 ఆళ్ళ ఇక గంగాదేవి వంగే రాదు రామా గంగ యొక్క పెట్టుకొని ఉన్నది బాలా గంగదేవి. మరి గంగదేవి ఇట్లా ఉన్నది కానీ భగవంతుని వల్ల ఎట్లా వస్తూ ఉన్నాడమ్మా
బట్టి అది నాకు అడ్డం వచ్చింది పెద్ద పెద్ద బొట్లు కలిగే చెట్లు మారటువంటి యొక్క సముద్రం లోపల మా ఎప్పుడు కట్టే చేత పట్టిండు మా భగవంతుడు చేపలు ఎక్కువ పట్టుకుంటా పెద్ద పెద్ద చేపలు పట్టుకుంటే ఒక్క పెద్ద బుట్టలు వేస్తున్నాడు చిన్న చిన్న చేపలు పట్టి చిన్న బుట్టలు వేస్తున్నాడు గంగలకు వచ్చిండు ఉన్నాడే మా రాజు మల్లయ్య రామ రామ గొంతు దొక్కిన బడగాడు లేడేను మరి ఎప్పుడో యొక్క వారి నా గంగ లోపల నా గొంతు దొక్కిన మరి ఈ విధంగా పోతున్నట్టే బాల దేవుడు చూస్తానని పెద్ద మంచి అవతారం ఎత్తుకుంది బాల గంగదేవి ఏ విధంగా పోతుందిరా బాల గంగమ్మ గంగా గంగదేవి బాబల్ సినిమా ఏమిటి నీ ప్రబోధనము నాకు నాడు వాచాత కాదు అంటే నా గొత్తి దొక్కి నువ్వు బరుడా నీ తల్లిదండ్రి రాజులు ఎవరున్నారా